కతల్ని హకం నవ్వాలన్నా నవ్వాలన్నా జిందగీలో లేదే సరి దా 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 బరాబర్ ఎట్లా తెలుసా దా 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 శంకర్ దాదా శంకర్ దా ఏయ్ అంతే నాకు ఈ బ్రేకప్ అయింది నాకు నా బుద్ధిలో వస్తుంది నీ దగ్గర ఉంటే చెడిపోతాడులే రిషాద్ ఏం చెడిపోయింది ఏం లేదు ఫోన్ లో నింటో సిరీస్ అని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను నేను. వాల్యుబుల్ థింగ్స్ ని సోషల్ మీడియాలో పెడితే నజర్ పడుతుందని పెట్టలే ఇప్పటి వరకు కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది మరి సెకండ్ క్లాస్ లవ్ స్టోరీ నాది మరి చెప్పాలి కదా అన్నకి అన్న ఎందుకురా మీ దగ్గర నేను అమ్మంటి లాలన అన్నయ్య అన్న ఒకసారి నోట్ సూసైడ్ చేసుకుంటారేమో పరిగెట్టండి అన్న ఇప్పుడే కదా అన్న బ్రేకప్ అని నువ్వే దాన్ని చెడగొడుతున్నావు మా దున్ను బంగారం అవురా శిరీష నా సెకండ్ క్లాస్ లవ్ లో నేను సెకండ్ క్లాస్ లో చదువుతున్నప్పుడు నాకు బ్రేకప్ చెప్పింది రా పై కతల్ని హకం నవ్వాలన్నా నవ్వాలన్నా జిందగీలో లేదే సరి బేసికలీ మీరు ఆన్ స్క్రీన్ లో మామయ్య ఎప్పుడు చూస్తున్నారు కొన్ని 4-5 ఏళ్ల నుంచి సో ఫర్ ది ఫస్ట్ టైం బాలయ్య బాబుతో పరిచయం అవుతున్నాడు మామ ఎక్కేసింది మామ అంతే అంటావా మామా అర్థమైతే మామా 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 సాయంత్రం గాలి మీరు రాంగ్ అనుకుంటారండి. సో గైస్ ఈరోజు ప్రాంక్ ఏంటంటే డ్రింకింగ్ ప్రాంక్ అనమాట. సో మా టీమ్మేట్స్ అందరి మీద అసలు వాళ్ళు తాగుతా అంటే కానీ నాన్నగారు తాగుతా అంటేనే ఒప్పుకోను. అలాంటిది నేను తాగినట్టు వాళ్ళతో యాక్ట్ చేసి వాళ్ళ మీద చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు కదా టీంలో, పొద్దున్నే లేయరు, టైంకి వీడియోస్కి రారు, ఇవన్నీ కూడా నేను తాగినట్టు వాళ్ళ మీద సీరియస్గా రియాక్ట్ అయినట్టు ఈ వీడియో అంతా తీస్తాను అనమాట. అండ్ కామెడీ ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నట్టు, ఎక్స్ అయినట్టు, నాకు బ్రేకప్ అయినట్టు అని బాధపడి వాళ్ళ మీద అయ్యో నాకు బ్రేకప్ అయింది అన్నట్టు యాక్ట్ చేస్తాను. డౌట్ రావచ్చు ఇది ఏంటనేది. సో దీన్ని థమ్స్ అప్ ప్లస్ వాటర్ కలిపితే మనకి ఈ కలర్ వస్తుంది అనమాట. ఈ ట్రిక్ మనం నేర్చుకున్నాం. సో గైస్ ఇప్పుడైతే అందరినీ హల్చల్ చేద్దాం. అందరు షాప్ లో ఉంటారు ఈరోజు, అందరినీ తిడతా. నాకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళందరినీ తిడతా. దీని పేరు పెట్టుకోండి ఆ టైంలో అనమాట. సో గైస్ ఈ వీడియో మాత్రం చాలా క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. ఎవరిని ఏ విషయంలో తిడతానో అది మాక్సిమం నాకు తెలుసు కరెక్ట్ నాకు మనసుకు కరెక్ట్ అనిపిస్తేనే నేను తిడతా, లేకపోతే అస్సలు తింటాను. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చలో నువ్వు కూడా ఉంటుంది. ఇదేం చదువు వయసు వయసు ఏంటి? సో గైస్ ఇప్పుడైతే మనం ఎట్లా వెళ్దాం తెలుసా? అందరి వాళ్ళు ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ నేను కొత్తగా చూడొచ్చు. బట్ ఎనీవే ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఆల్కహాల్ తాగడం మంచిది కదా. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చలో చలో
నాన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందా? సో నాన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, అన్నయ్య పడుకున్నాం. ఇల్లు దిగట్లేదు. ఎంత భయపడినాం తెలుసా? ఇంతసేపు పడుకోకుండా ఏం చేస్తారు? మందు బాటలు పెట్టుకొని వెళ్తున్నాడు. కొత్తగా చూస్తున్నాం. ఏంటన్నా కొత్తగా ఎప్పుడు లేని ఎన్ని కొత్తగా తాగదా? తప్ప కొత్తగా కొత్తగా ఏంటంటే నీకు అలవాటు లేదు కదా. నాకు అలవాటు ఉంది, ఇందులో నీకు తెలియదు అంతే. నాకు ఈ బ్రేకప్ అయింది. నాకు నీకేం బ్రేక్? నా దోస్తు కదా మరి, నా బుద్ధిలో వస్తుంది. నీ దగ్గర ఉంటే చెడిపోతాడులే రిషాద్. చెడిపోయింది లేదు. కొంచెం మైషుకి తాగుతుంది. అదేం కాంబినేషన్ స్టఫ్ పైసలు పేదోళ్ళం మేము. రండి మీ అందరితో మాట్లాడాలి. ఫస్ట్ ఆయనకి లవర్ ఉంది, నాకు తెలియకుండా ఆయనకి లవర్ ఎప్పుడు ఉంది అది అడగండి. చెప్తా అందరికి చెప్తారండి. రైట్ రైట్. ఇదంతా నాకు మెమరబుల్ గా ఉండదు. వీడియోది పోజిస్తాం. ఒక నిమిషం ఎట్లా ఉండు, ఒక నిమిషం ఎట్లా ఉండు. ఏంది ఆయన కూరలు లేపుతుండి ఇట్లా ఛాతి కూడా లేపుతుంది. పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం. బ్రేకప్ అయింది ఆయన తప్ప చెప్పు నాయని తప్ప. 4 years నుండి చూస్తున్నావు లవర్ ఏడుంది? ఉంది నాయని. పర్సనల్ గా మెయింటైన్ చేస్తున్నావు. శిరీష్ అని ఒక అమ్మాయి ఉంది. శిరీష్ మర్చిపోద్దు అన్నవా నువ్వు అది అమ్మతో? సమోసా కైపు తక్కువైంది ఆగురు. ఆంధ్రానే మరి మేము కైపు తక్కువైంది ఆగురు. ప్లీజ్ ప్లీజ్. ఎప్పుడు లేనిది లేనిది ఉంటేనే మంచిదమ్మా. ఆ నాన్నగారు రోజు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా ఇట్లనే ఎంజాయ్ చేస్తున్నా. మరి ఇంత పైకి ఉంటుందా? అంత పైకి ఉంటది, నువ్వు అట్లా చూడకు. ఎందుకంటే 7 మంది తక్కువ అవుతుంది అని చెప్పేసి కంపెనీ వానికి ఎక్కువ వేయమని చెప్పి నువ్వు కంపెనీ వాడికే చెప్పావా? చెప్పి అరే నువ్వు సైలెంట్ నాతో మాట్లాడితే మా ఫీల్ అవుతాడు. సైలెంట్ ఉండు. నువ్వు ఇంటర్ఫియర్ కాకు. వింటాను. మీ స్టోరీ నాకు తెలియాల్సిందే. ఇను ఓకే ఇక ఇది కూడా తినన్నా. తినన్నా. మీకు ఎంత ఫుడ్ పెట్టినా మీరు కింద పడేసినప్పుడు నాకు పెడతారు మీరు. డిస్టర్బ్. శిరీష శిరీష అన్నా నాకి ఫోన్ లో నింటో శిరీష అని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా నేను. ఏ ఊరు? ఒక ఊరు చెప్పు. పేరు చెప్పాను కదా శిరీష అని. ఊరు పేరు? ఊరు పేరు ఊరు. ఐఫోన్ లో ఏ సిరి అంటావు అదేనా? కాదు. మరి తాగిపోతాను అంత ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడైనా తాగడం చూసారా? లేదు. మరి ఎందుకు అట్లా యాక్టింగ్ చేస్తారు మీరు అందరూ? నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. నేనేం చేస్తలేను నాయన. తారా తారా ఓకే. పక్కింట్లో పారా ఆగు. పక్కింట్లో పారు ఉండదు, పని చేసే వాళ్ళ దగ్గర పారు ఉంటది. ఓకే నువ్వు నాతో మాట్లాడకమ్మా. ఆయన ఫీల్ అవుతుంది. నాకు అర్థమైంది మీరు ఎందుకు బ్రేకప్ అయ్యిందో. నాకు ఇగో ఆల్బమ్ సాంగ్ వల్లే కాదు కాదు. ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎవరైనా ప్రపోజ్ చేశారా, నేను యాక్సెప్ట్ చేశానా, నా లవర్ ఉందని వీడియోస్ ముందు చెప్పానా? లేదు కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం. కానీ నా మనసులో ఉందమ్మా. వాల్యుబుల్ థింగ్స్ ని సోషల్ మీడియాలో పెడితే నజర్ పడుతుందని పెట్టలే ఇప్పటి వరకు. ఎంత స్వీట్ గా చెప్తున్నావు. ఏం పేరు? బ్రేకప్ అయింది. ఆమె పేరు శిరీష. ఎవరు? శంషాబాద్. శంషాబాదేనా? తీసుకొని రావచ్చు కదా. మరి అది నాకు మంచి మేము ఫుడ్ పెడతాం. ఎందుకు బ్రేకప్ అయింది ఎట్లా తీసుకొస్తాడు? బ్రేకప్ అయిపోయింది కదా. ఇన్ని రోజులు చెప్పదు అనుకున్నా. బ్రేకప్ అయింది కాబట్టి అని అందులో బ్రెడ్ పడిపోయింది. బ్రెడ్ పడిపోయింది అన్నా. బ్రెడ్ పడింది తాగుతుండేంది.
దీనికి రాసియండి క్లీన్ పర్లేదన్న తుడుచుకో. నువ్వు నాన్నగారు ఎట్లనే తుడుస్తాడు నీకు కూడా మామా. ఈ రోజు నాన్నగారు ఈ అమృతాన్ని ఎందుకు తాగుతాడు నాకు అర్థమైంది మామ. మ్యాక్షన్ పెగ్ తాగాను అందుట్లో పెగ్ కొంచెం కూడా ఎందుకు ఏడుస్తున్నారే అన్న ఇప్పుడే వెళ్దాం పదన్న. అన్న ఇప్పుడే వెళ్దాం ఆ పిల్ల దగ్గరికి. ఈ పాట గుర్తుకొస్తుందా? చెప్పిన అన్న నిజంగా ఏడుస్తున్నావు అన్న. పద వెళ్దాం ఇప్పుడే తీసుకొచ్చేద్దాం ఆ పిల్లని. ఆమె కాకపోతే ఇంకో మంచి పర్సన్ నీ లైఫ్ లోకి వస్తాడు అర్థమవుతుంది. ఆమె కోసం నువ్వు బాధపడకు. ఏం చేసావన్నా మాకు తెలియకుండా? నాకు తెలియకుండా ఏం చేశారని కదా నాకు అర్థం కాదు. చెప్పుకోలేకపోతే నాకు అర్థమవుతుంది. ఎందుకన్నా ఏడవడం? ఆమె కన్నా బెటర్ పర్సన్ నీకు దొరుకుతారు కదా. ఒక అమ్మాయి మన లైఫ్ లో పోయిందంటే ఇంకో బెటర్ పర్సన్. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. నువ్వేమో మంచి చెప్తావు, నువ్వే ఇట్లా సఫర్ అయితే ఎట్లా? అంతా ఇట్లా బాధ. మీరు ఇలా అయితే అందరూ ఏమైపోతారన్న టీం అంతా. మరి సెకండ్ క్లాస్ లవ్ స్టోరీ అవుతురేది. మీరు ఆగండి, అందరూ అదొకటి మీ అదొకటి ఆగన్నా. అయ్యో అంట ఏం జరిగింది? ఎప్పుడన్నా అయినవా? లేదు అంత మరి కచ్చాని నీకు ఎట్లా తెలుసు? నీకు కచ్చాని ఎట్లా తెలుసు? మా నాన్న రోజు కూర్చొని తాగుతాడు అయ్యా. ఇప్పుడు తాగుతున్నాడు? తాగట్లేదు. నీకు చెప్పి కచ్చా పక్క అని. పక్కన ఉండు ఫస్ట్. ఇప్పుడు నాకు ఏదైతే ఎమోషన్ ఉందో అది ఫన్ అయిపోయింది. నువ్వు మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకుంటే నేను ఏడవాలి, మీకు తోడుగా ఉండాలి. నాకు నా సెకండ్ క్లాస్ లో బ్రేకప్ చెప్పిందని నాకు గుర్తొస్తే. సెకండ్ క్లాస్ లోనే చెప్పిందా బ్రేకప్? సెకండ్ క్లాస్ లో పెన్సిల్ బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు? అది గుర్తొచ్చి తాగుతుంది. తప్ప మనసు కంటుకున్నదో మల్లె పూల సెంటు మరక మరచిపోదామంటే గుర్తుకొస్తా ఉందని. లేచినావా? మా నాని కళ్ళు వాసిపోయింది. ఇట్లా దగ్గర నానే బేబో ఏమైందిరా నీ కళ్ళకి? ఇక్కడ రారా బేటా, ఇక్కడ విషయంలో కొత్తగా తాగుతుంది అమ్మ. ఏంది నీ కంటికి ఏమైందిరా? ఏమైంది బంగారు? అయిపోయిందిలే. కంటికి ఏమైతుంది? రోజుకి మామూలుగా ఒక్కోసారి చెప్పాలి కదా అన్నకి. అన్న ఎందుకురా మీ దగ్గర? నేను నేను ఎందుకున్నారా? మీ మంచి కోసమే కదా. నాని నువ్వు మానేశ్వర యాక్టింగ్ ఇది నాకు తెలుసు. అన్న ఒకసారి ఎట్లా
నువ్వు తప్పని అనుకోవడం తప్పు నన్ను తప్పు అరే నానే నా బ్రేకప్ అయింది నాలో అరే నా సెకండ్ క్లాస్ లో బ్రేకప్ అయింది చెప్పు నేను చెప్తున్నా ఇది 100% ఫెయిల్. కాదు నిజం కాదు. కాదు నిజమే స్మెల్ వస్తుంది. కాదు ఇది స్మెల్ వస్తుంది. అన్ని స్మెల్ వస్తుంది మన స్మెల్ రాదా? ఎప్పుడు నన్ను అలవాటు చేసుకుంటున్నావు? వాడు అయితే వాడికి కొట్టేటోడు, నువ్వెందుకు అలవాటు చేసుకుంటున్నావు? పిచ్చిలేసిందా? అమ్మా తప్ప సూసైడ్ చేసుకుంటారేమో పరిగెట్టండి. బాడీ తీసుకురా, మంది తీసుకురా, నా మంది తీసుకురా. ఏమైందిరా? ఏ టైంకి లేస్తురా మీరు? చెప్పు. నేను కింద పడతాన బాధ మీకు ఉంది కదా. మీరు లైఫ్ లో 12 వరకు అంటే 1 గంట వరకు పొద్దున అంటే మీ లైఫ్ ఏమైపోయిన బాధ అన్న నాకు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అరే నాకు బాధ అనిపించింది ఆయన ఈరోజు మామా తప్ప చెప్పు నా తప్ప. నువ్వు 12 గంటలకు ఎందుకు వరకు చెప్పు. రేపటి మారుతావా? మంచోని అవుతావా? ఆ సోనుగాడికి నాగానే అందరికి చెప్పరా. ఆడి సోనుగాడేనా? అయితే వాడు ఓకే. నేను దాపిలా స్వామి అరే మీ టార్చర్ నాకు అయితలేరా? ఏం చేస్తావా? అరే మీరు పొద్దున్న లేస్తలేరు, నువ్వే దాన్ని చెడగొడుతున్నావు. మా దున్ను బంగారం ఏమైందిరా? మా జున్ను చెడగొడుతున్నావు. ఏమైందిరా తమ్ముడు? హైదరాబాద్ నీదా? ఏమైందిరా రే? హైదరాబాద్ నీదా? ఎందుకు కొడతారా నిన్న తమ్ముడు? ప్రాణాలుగా నిలిచింది తానేగా ముద్దులు అయ్యా పట్టుకో. తప్పురా రే. సరే అన్న, రేపటి నుంచి మంచిగా వేసి వీడియోలు కొడతా. మంచిగా కొట్టు వీడియోలు సరేనా? అన్న చేసిన ఆటలు చాలా బాగా నాకు ఎందుకు ఇప్పుడు ఎందుకైనా బాధ చెప్పు ఫస్ట్. ఎందుకైనా నాకు బాగా అనిపిస్తుంది. దేనికి బాధ? ఏ పిల్ల అవురా శిరీష నా సెకండ్ క్లాస్ లవ్ లో నాకు నేను సెకండ్ క్లాస్ లో చదువుతున్నప్పుడు నాకు బ్రేకప్ చెప్పింది రా పై. అవునా? ఎంతమంది రుద్ర నా వల్ల అయితే ఇంకా తాగి తమాషాలు చేస్తావు. తాగి తమాషాలు ఏంది? ప్రాంక్ అని చెప్పినారా? బాడీ తాగి తాగిన అక్కడే మాట్లాడుతున్నా. రియల్ ఫ్రెండ్ చెప్పండి. థమ్స్అప్ వాటర్ కలిపితే కలర్ వచ్చింది. ఈ ట్రిక్ చెప్పింది ఎవరు కదా మామ? రియల్ బ్రాండ్ ఏంది? మ్యాక్సినోసే కదా అన్న, మ్యాక్సినోసే కదా ఆయన బ్రాండ్ కాబట్టి ఆ ట్రిక్ చెప్పాడు నాకు, ఇంకేం తెలియదు. సో గైస్ నా యాక్టింగ్ మంచిగా అనిపించింది మాత్రం. ప్లీజ్ డూ లైక్. నైట్ టైం అందరి ఇళ్ళకి వచ్చి అరవాలి గైస్. పొద్దుగా లేవు మరి. సో యాక్చువల్లీ నాకు వీడియో లేదు, కంటెంట్ లేదు. రేపు పొద్దున ఏం చేయాలో అదేం కాదే. రేపు నాకు వీడియో లేదు గైస్. సో ఏ కంటెంట్ పోస్ట్ చేయాలో అర్థం కాక సో ఇలా తాగి ఎలా బిహేవ్ చేస్తారు వీడిని చూసిన తర్వాత నేర్చుకుంటా. మానేసే బానే ఉన్నదండి. ఎందుకు ఏడుస్తున్నావు బాయ్? కళ్ళు బాగాలేదు. కళ్ళు బాగాలేదా? ఓకే. నువ్వు శ్రీ అన్న ఏడవని వాళ్ళకి కూడా ఏడవకు రా అని ఏడిపించే రకాలు. సో అక్క ఇట్లా కదా. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా? ఒకటి అబ్జర్వ్ చేసిరా? ఇంత కోపంలో కూడా ఆయన తిరుగుతున్నా కానీ మా చెల్లెని ఏమంటది? ఎందుకంటే బంగారం.
వీడియో సో గైస్ ఈ వీడియో నా యాక్టింగ్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. Until then, signing off. This is your Rishi Styles official.